అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? పునరుసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలకు అధికమైన అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకి అవకాశాలు లాంటివి ఉన్నాయి. నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, నూతన వ్యక్తుల్ని కలయిక కోసం చేసే వాటిల్లో ఆశించిన స్థాయిలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత అనేది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఎక్కువ ఖర్చులకి అది ఎక్స్పెన్సెస్ అనేవి మీ యొక్క శక్తికి మించిపోయిన ఖర్చులు అనేవి, అది కూడా ఇతరుల యొక్క ప్రభావంతో ఎక్కువ ఖర్చులు అనేవి అధికం చేస్తారు. తద్వారా మీకు కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా జాగ్రత్త పడుతూ మీరు ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్టయితే మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ప్రయాణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలు వచ్చి ఆలోచనలను చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే సందర్భంలో కూడా ఆకస్మికమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి. కనుక ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో వచ్చే మీకు చక్కటి ఆలోచనలని ఉపయోగించుకునే ముందు ఆత్మీయులని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే అది ఏదన్నా మీరు ప్రయాణాలకు సంబంధించినవి కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, కళారంగానికి సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీరు దానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో వారి యొక్క సలహా సంప్రదింపులు, అలాగే గృహంలో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెడుతూ గృహాన్ని మీరు ఆశించిన విధంగా అలంకరణ చేసే నిమిత్తం ఖర్చు చేస్తూ ముందుకు వెడతారు.